ఫ్రెండ్స్, నేను పచ్చి పులుసు చేస్తున్నాను. ఒక వంకాయ, 4-5 టమాటాలు, పచ్చిమిరపకాయలు కొన్ని వేసి వేపుతున్నాను. నేను ఇందులో నూనె అయితే పోసాను. నేను ఇప్పుడు ఈ ఒక్కొక్కటిగా అయితే వేపుకుంటున్నానండి. ఘాటుకు తగ్గట్టుగా వేసాను. మీరు ఘాటు తినేవాళ్ళు అయితే పచ్చిమిరపకాయలు ఎక్కువగానే వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేపేసుకుంటాను. ఫ్రెండ్స్, నేను ఈ సాయంత్రం పూట ఇవి అయితే చేస్తున్నానండి. కరివేపాకు రెమ్మలు 2, 4-5 ఎల్లుల్లిపాయలు, జీలకర్ర అయితే వేసాను. నేను ఈ పచ్చి పులుసు రుబ్బుతానండి. తాలింపు అయితే పెడతాను. చూడండి, నేనైతే రుబ్బాను. రుచికి తగ్గట్టుగా ఉప్పేసి రుబ్బేసాను. పులుపు అయితే పోతున్నాను. నేను ఇప్పుడు ఇది తాలింపు అయితే పెడతాను. ముందుగానే పచ్చిమిరపకాయల్లో కొద్దిగా కరివేపాకు, కొంచెం జీలకర్ర, 4-5 ఎల్లుల్లి రెబ్బలు వేసి వేపాను కదా. మళ్ళీ ఇప్పుడు ఇది తాలింపు పెడతాను. ఇందులో కూడా మళ్ళీ కొన్ని వేసుకుంటాను. ముందుగా నూనె పోసానండి. ఒక ఉల్లిపాయ అయితే కోసాను సన్నగా, పెద్ద ఉల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు. నేను ఇక్కడ తాలింపులు అయితే వేయలేదు. మినప్పప్పు ఒకటే వేసాను, ఆవాలు కూడా వేసాను. మినప్పప్పు నూనెలో వేగితే చాలా బాగుంటుందండి పచ్చి పులుసు. ఉల్లిపాయ కూడా అలాగా కచ్చాపచ్చాగా వేగితే చాలా బాగుంటుంది. మీరు కూడా పచ్చి పులుసుని ఇలా ట్రై చేయండి. మళ్ళీ అడిగి మళ్ళీ చేయించుకుంటారు. నేను తాలింపు అయితే పెడుతున్నా. ఫ్రెండ్స్, నచ్చిందా పచ్చి పులుసు? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.